books open చేశారా? So today we are going to start with the corporate accounting. So corporate accounting start చేద్దాం and this is only for CMA because there is no any accounts in CA. CA group 2 లో మనకి ఏంటంటే అకౌంట్స్ అనే పోర్షన్ ఉండదు. సో ఇట్ వాజ్ కంప్లీట్లీ ట్రాన్స్ఫర్ టు ద గ్రూప్ 1. సో మనం గ్రూప్ 2 డిస్కస్ చేసేటప్పుడు ఏంటంటే జస్ట్ సిఎంఏ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే కెన్ ఓన్లీ లిజన్. సో సిఏ వాళ్ళకైతే దీస్ క్లాసెస్ లైక్ కార్పొరేట్ అకౌంటింగ్ ఈజ్ నాట్ నీడెడ్ బికాస్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ సిలబస్ వాళ్ళకి అండ్ దట్ ఈస్ ఆల్సో ఇన్ గ్రూప్ 1 ఓన్లీ. సో గ్రూప్ 2లో ఎలాంటి సిలబస్ కూడా లేదు అకౌంట్స్ రిలేటెడ్గా. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ సిఎంఏ. కార్పొరేట్ అకౌంటింగ్ తెలుసా అండి? కార్పొరేట్ అకౌంటింగ్ ఎన్ని మార్క్స్? కార్పొరేట్ అకౌంటింగ్ వాస్ ఫర్ 50 మార్క్స్ అండ్ ఇట్ విల్ బి కంబైన్డ్ విత్ ఆడిటింగ్. ఆడిటింగ్ 50 మార్క్స్ ఉంటుంది మనకి, కార్పొరేట్ అకౌంటింగ్ కూడా 50 మార్క్స్ ఉంటుంది. కార్పొరేట్ అకౌంటింగ్ అంటే ఏంటండి అంటే, సో మీరు ఆల్రెడీ మీరు ఏంటంటే గ్రూప్ 1లో అండ్ ఇంటర్ లెవెల్స్లో లైక్ నార్మల్ ఇంటర్ 12th క్లాస్ చదివేటప్పుడు ఏంటంటే యూ విల్ లెర్న్ లైక్ ఫైనాన్షియల్ అకౌంటింగ్స్. నార్మల్గా మనకి ఏంటంటే లైక్ పార్ట్నర్షిప్ కావచ్చు, లేకపోతే ఏంటంటే అదర్ దెన్ ఎంటిటీస్, నార్మల్ ఎంటిటీస్ ఏవైతే ఉంటాయో సోల్ ప్రొప్రైటర్షిప్ ఫార్మ్స్ వాటి రిలేటెడ్గా అకౌంటింగ్ చేస్తారు వాళ్ళకి. అంటే అలాంటి ఫార్మ్స్కి అలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఫైనల్ అకౌంట్స్ అవన్నీ ప్రిపేర్ చేశారు. బట్ ఇక్కడ మనకి ఈ కార్పొరేట్ అకౌంటింగ్లో మళ్ళీ మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద కంపెనీ. ఒక కంపెనీలో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, కంపెనీలో ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి, ఆ కంపెనీ యొక్క ప్రజెంటేషన్ ఎలా చేయాలి, బ్యాలెన్స్ షీట్ మన షెడ్యూల్ 3 ఎలా ఫాలో అవ్వాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంపెనీలో వచ్చే ప్రతి ఐటమ్ని కూడా మనం ఎలా రికార్డ్ చేయాలి, దట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ దిస్ కార్పొరేట్ అకౌంటింగ్. అదవుతుందా? అంటే మీరు ఏదైతే ఇక్కడ నేర్చుకుంటున్నారో నార్మల్గా మీరు నేర్చుకున్నది ఏంటంటే దట్ ఈస్ నార్మల్. మనకి ఇప్పుడు పార్ట్నర్షిప్ ఫార్మ్స్ కావచ్చు, అదర్ దెన్ సోల్ ప్రొప్రైటర్షిప్ ఫార్మ్స్ కావచ్చు, ఇలా ఏంటంటే నార్మల్ ఎంటిటీస్కి లైక్ యూ ప్రిపేర్ ద ఫైనాన్షియల్స్. నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ ద కంపెనీస్ ప్రజెంటేషన్ ఎలా చేయాలి, కంపెనీ యొక్క బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్కి ఎలాంటి రూల్స్ అప్లై అవుతాయి. సో ఎవ్రీథింగ్ విల్ బి లెర్న్ హియర్. ఓకేనా? సేమ్ ఈ కార్పొరేట్ అకౌంటింగ్ ఏదైతే నేర్చుకుంటామో దిస్ విల్ ఆల్సో బి అంటే కార్పొరేట్ అకౌంటింగ్ డిస్కస్ చేసేటప్పుడు మీరు ఏంటంటే కంపెనీలా లైక్ గ్రూప్ 1లో కంపెనీలా నేర్చుకుంటారా, ఆ గ్రూప్ 1లో కంపెనీలా కూడా కొంత మ్యాచ్ అవుతూ ఉంటుంది. సో ఎక్కడైతే కంపెనీలా కూడా వస్తుందో సో ఐ విల్ డిస్కస్ దోస్ ప్రొవిజన్స్ బికాజ్ ఆ ప్రొవిజన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. బికాజ్ అల్టిమేట్గా మనం ఎవరికంటే చేస్తుంది కంపెనీ. కార్పొరేట్ అకౌంటింగ్ అంటే నథింగ్ బట్ కంపెనీ అకౌంట్స్. కార్పొరేట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ అకౌంట్స్. ఓల్డ్ సిలబస్లో కంపెనీ అకౌంట్స్ అనేది ఉండేది, న్యూ సిలబస్లో మనకి దాన్ని ఏంటంటే ఆ సబ్జెక్ట్ నేమ్ కార్పొరేట్ అకౌంటింగ్ అని చేంజ్ చేశారు అంతే. సో దెర్ ఈస్ నో ఎనీ మచ్ డిఫరెన్స్, జస్ట్ ఒక చాప్టర్ యాడ్ చేశారు. సో ఓల్డ్ సిలబస్లో ఎలాగైతే సిలబస్ ఉందో యాజ్ టీ సిలబస్ దట్ వాస్ కన్వర్టెడ్ టు ద న్యూ సిలబస్. ఇంతకుముందు ఏఎస్ ఉండేది, ఇప్పుడు ఇండియాస్ తీసుకొచ్చారు అంతే. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. ఓకేనా? అయితే ఇప్పుడు ఏంటంటే సో కార్పొరేట్ అకౌంటింగ్ అంటే నథింగ్ బట్ మనం ఏంటంటే టోటల్గా ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు, కంపెనీలో ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతాయి, సో ప్రతిదీ కూడా మనం అకౌంటింగ్ ఎలా చేయాలి, దట్ విల్ లెర్న్ ఇన్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పొరేట్ అకౌంటింగ్ రిలేటెడ్గా సిలబస్ ఏంటి, సిలబస్ ఎలా ఉంటుంది, ఆ సిలబస్లో మనకి ఎన్ని మార్క్స్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది, సో దట్ విల్ లెర్న్. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు 50 మార్క్స్ మనం సిలబస్ ఏదైతే మనం స్టార్ట్ చేస్తున్నామో ఆ 50 మార్క్స్లో అసలు మనకి ఏం నేర్చుకోబోతున్నాం, సో ఏ చాప్టర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది, సో అది తెలిసింది అనుకోండి సో యూ విల్ బి క్లియర్. సో మనం ఏదైతే నేర్చుకునేటప్పుడు ఏంటంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది, ఓకే ఈ చాప్టర్స్ అంతా ఈ కేటగిరీకి సంబంధించినవి, ఇందులో ఇన్ని మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇదంతా ఒక పోర్షన్ వల్ల మనం ప్రాపర్గా డివైడ్ చేసుకోవచ్చు. ఓకేనండి? సో టోటల్గా కార్పొరేట్ అకౌంటింగ్ని మనం 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. సో నోట్ చేసుకోండి మీరు కూడా, ఇట్ విల్ బి యూస్ఫుల్. లైక్ బుక్స్ ఏదైనా బుక్స్ పెట్టలేదు ఇవాళ అయితే ఉన్నాయా, జస్ట్ ఒక 1-2 పేజెస్ ఉంటుంది. సో యూ కెన్ కాపీ లెటర్, తర్వాత కార్పొరేట్ అకౌంటింగ్ బుక్ ఏదైతే పెడతారో ఆ బుక్లో నోట్ చేసుకోండి. టోటల్గా మనకి కార్పొరేట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ అంతా కూడా వీ కెన్ డివైడ్ ఇట్ ఇంటూ 4 పార్ట్స్. First one is accounting for shares and debentures. Accounting for shares and debentures.
ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కంపెనీ. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కంపెనీ. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ అదర్ స్పెషల్ ఎంటిటీస్. అలాగే ఇండేస్. సో న్యూలీ యాడెడ్ ఇన్ ద న్యూ సిలబస్లో మనకి ఇండేస్ ఉంటుంది. ఇలా మనం టోటల్గా కార్పొరేట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ని వీ కెన్ డివైడ్ ఇట్ ఇంటూ 4 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. చూడండి, టోటల్గా మనం అకౌంటింగ్ ఫర్ షేర్స్ అండ్ డిబెంచర్స్. చెప్పండి, ఒక కంపెనీలో నార్మల్గా మనకి ఏంటంటే ఒక కంపెనీ స్టార్ట్ అయిందంటే ఇట్ మే హ్యావ్ షేర్స్ ఉంటాయి, డిబెంచర్స్ ఉంటాయి. సో వాటి రిలేటెడ్గా మనం ట్రీట్మెంట్ ఎలా చేయాలి? మనం నార్మల్గా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నార్మల్గా మనం ప్రిపేర్ చేసేటప్పుడు వాటిలో ఎక్కడ మనం నేర్చుకోం. బట్ ఒక కంపెనీలో మాత్రం కంపల్సరీగా కంపెనీ హ్యావ్ ఇట్స్ షేర్స్ ఉంటాయి, డిబెంచర్స్ ఉంటాయి. సో వాటికి స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి. బికాస్ దే ఆర్ నాట్ లైక్ అదర్ మనం నార్మల్గా వేజెస్, సాలరీస్, ఎక్స్పెన్సెస్ అలా బుక్ చేయం కదా. వీటికంటూ సపరేట్గా ట్రీట్మెంట్ ఉంటుంది. బికాస్ వాటి యొక్క ప్రొసీజర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వాటి యొక్క అకౌంటింగ్ ఎలా ఉంటుంది దట్ విల్ లెర్న్ హియర్. అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కంపెనీస్ షెడ్యూల్ 3 ఫాలో అవ్వాలి. సో షెడ్యూల్ 3ని బేస్ చేసుకొని మనం బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేయాలి, P&L అకౌంట్ P&L ఎలా ప్రిపేర్ చేయాలి, విల్ లెర్న్ ఇన్ దిస్ వన్. ఆ తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ అదర్ స్పెషల్ ఎంటిటీస్. సో కొన్ని స్పెషల్ ఎంటిటీస్ ఉన్నాయి మనకి, ఇన్సూరెన్స్ కావచ్చు, బ్యాంకింగ్ కంపెనీస్. సో అలా అవి కూడా కంపెనీస్, బట్ కాకపోతే ఏంటంటే స్పెషల్ ఎంటిటీస్ అవి. సో వాటి యొక్క అలా స్పెషల్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేయాలి, P&L ఎలా ప్రిపేర్ చేయాలి, దట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ దిస్ థర్డ్ టాపిక్. లాస్ట్ వన్ ఇండేస్. నార్మల్గా అయితే కార్పొరేట్ అకౌంటింగ్లో ఇండేస్ దట్ ఈస్ నాట్ దట్ మచ్ రెలవెంట్. అంటే అంత ఇంపార్టెంట్ అయితే కాదు, ఓల్డ్ సిలబస్లో కూడా ఇంపార్టెంట్ కాదు, న్యూ సిలబస్లో కూడా నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. బికాజ్ ఏంటంటే మార్క్స్ వచ్చేసరికి మ్యాక్సిమం 5 మార్క్స్ వస్తాయి. బట్ 50 మార్క్స్ మా పేపర్లో ఏంటంటే ఆల్రెడీ సిలబస్ ఎంత ఉందనేది మీకు చూపిస్తాను, మళ్ళీ రాసుకోండి. సబ్ డివిజన్ అకౌంటింగ్ ఫర్ షేర్స్ అండ్ డిబెంచర్స్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి అండర్ రైటింగ్ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్. బోనస్ అండ్ రైట్ ఇష్యూ. ఇక్కడ బిఫోర్ దట్ ఏంటంటే మనకి ఇష్యూ అండ్ ఫర్ఫీచర్ ఆఫ్ షేర్స్. redemption of preference shares. Buyback of equity shares. Employee stock option plans. దీన్ని మనం ESOP అంటాం. దిస్ చాప్టర్ వాజ్ న్యూలీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద న్యూ సిలబస్. దట్స్ ఇట్. ఈ యొక్క చాప్టర్ మనకి ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్స్ అని ఉంటుంది. సో దిస్ చాప్టర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద న్యూ సిలబస్. ఇష్యూ అండ్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్. టోటల్గా ఎన్ని చాప్టర్స్ వచ్చాయండి? 7 చాప్టర్స్ వచ్చాయి మనకి. ఈ 7 చాప్టర్స్ కూడా రిలేటెడ్ టు ద షేర్స్. లైక్ ఒక కంపెనీలో షేర్స్ ఎలా ఇష్యూ చేస్తాం, వాటిని ఎలా ఫర్ఫీట్ చేస్తాం, వాటిని ఎలా మనం బైబ్యాక్ చేస్తే ఎలా ట్రీట్మెంట్ చేయాలి, లేదా రిడెంప్షన్ చేస్తున్నాం, రిడెంప్షన్ చేసేటప్పుడు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి,
సో ఎవ్రీథింగ్ విల్ బి లెర్న్ ఇన్ దిస్ టాపిక్. అదవుతుందా? చూడండి, అండర్ రేటింగ్ ఆఫ్ షేర్స్. ఇప్పుడు షేర్స్ ఇష్యూ చేస్తున్నాం అంటే వీల్ గివ్, అంటే మనం డైరెక్ట్గా పబ్లిక్ ఇష్యూ చేయొచ్చు, లేదంటే కొంతమందిని పర్సన్స్ని అపాయింట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ద్వారా మనం ఏంటంటే మన షేర్స్ అనేది సేల్ చేయించవచ్చు, లైక్ ఏజెంట్స్ లాగా. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళని మనం డిబెంచర్స్ అంటాం, అలా అంటే అండర్ రైటర్స్ అంటాం. సో అలా ఆ అండర్ రైటర్స్కి మనం కనుక షేర్స్ ఇచ్చామంటే సో వాళ్ళకి కమిషన్ పే చేయాలి. సో ఆ కమిషన్ ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి, వాళ్ళకి షేర్స్ అనేది వాళ్ళు సేల్ చేసినప్పుడు ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి, దట్ ఎవ్రీథింగ్ విల్ బి లెర్న్ ఇన్ దిస్ చాప్టర్. ఆ తర్వాత బోనస్ అండ్ రైట్ ఇష్యూ. మనం కంపెనీ స్టార్ట్ చేసామండి, కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు కంపెనీలో బోనస్ షేర్స్ ఇస్తూ ఉంటారు, అప్పుడప్పుడు బోనస్ షేర్స్ ఇస్తారు. బోనస్ షేర్స్ అంటే ఏంటి, ఫ్రీగా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే కొన్ని షేర్స్ ఇష్యూ చేస్తారు, రైట్ షేర్స్ ఇస్తారు. రైట్ షేర్స్ అంటే మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్కి ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ చెప్తారు సో మార్కెట్లో ఈ ప్రైస్కి ట్రేడ్ అవుతుంది, సో మేము కొంత డిస్కౌంట్కి ఇస్తున్నాం. డిస్కౌంట్ కానీ కాదు, నార్మల్గా ఏంటంటే ఫస్ట్ రైట్ వీళ్ళకి ఇస్తారు, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి దే విల్ గివ్ ద రైట్. సో మాకు షేర్స్ మేము ఇష్యూ చేద్దాం అనుకుంటున్నాం, సో మీరు కావాలంటే మీరు పర్చేస్ చేయండి. బిఫోర్ గివింగ్ టు ద పబ్లిక్ వీఆర్ గివింగ్ ద ఆప్షన్ టు యూ. పబ్లిక్కి ఆఫర్ చేసే ముందుగా ఎంప్లాయీస్కి ఆఫర్ చేస్తారు. సో వాళ్ళు కావాలంటే ఆ రైట్ యాక్సెస్ చేసుకుంటారు, లేదు అంటే దే కెన్ రిలీవ్. సో కాదంటే దే విల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో అలా రైట్స్ అనేది ఇష్యూ చేసినప్పుడు ఎంట్రీ ఎలా పాస్ చేస్తాం, వాళ్ళు ఎక్సెస్ చేసినప్పుడు ఎంట్రీ ఎలా పాస్ చేస్తాం. బోనస్ షేర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం, సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే అసలు బుక్స్లో ఎలా రికార్డ్ చేయాలి. ఆ తర్వాత ఇష్యూ అండ్ ఫర్ఫిట్ ఆఫ్ షేర్స్. సో మనం షేర్స్ ఇష్యూ చేసినప్పుడు ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి, సో మళ్ళీ ఫర్ఫిట్ చేసేస్తున్నాం, క్యాన్సిల్ చేస్తే ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి. రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేస్తాం, ఒక టైం పీరియడ్ తర్వాత రిడీమ్ చేసేయాలి, అంటే వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. లైక్ 10 yearsకి తీసుకున్నాం మనం ప్రిఫరెన్స్ షేర్స్, 10 years తర్వాత మళ్ళీ రిడీమ్ చేయాలా లేదా, ఆ రిడీమ్ చేసేటప్పుడు ఏ ప్రైస్కి రిడీమ్ చేస్తారు, ఎలా ట్రీట్మెంట్ చేయాలి, దట్ విల్ లెర్న్ ఇన్ దిస్ చాప్టర్. బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. మన ఈక్విటీ షేర్స్ మనమే పర్చేస్ చేస్తున్నాం, కంపెనీ యొక్క ఈక్విటీ షేర్స్ కంపెనీని పర్చేస్ చేస్తుంది. బైబ్యాక్ అసలు ఎందుకు చేస్తారో తెలుసా? బైబ్యాక్ నార్మల్గా ఎగ్జాక్ట్లీ కంపెనీలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ యాక్చువల్గా మనం షేర్స్ ఎందుకు ఇష్యూ చేసామండి, మనకి ఫండ్స్ క్యాష్లో లేదు, సో దట్స్ వై ఏంటంటే మనం షేర్స్ ఇష్యూ చేసి మనం క్యాష్ తెచ్చుకున్నాం. ఇప్పుడు కంపెనీ దగ్గర ఏంటంటే చాలా క్యాష్ పడిపోయింది, అలాగే అర్థమవుతుందా, చాలా క్యాష్ ఉంది. సో క్యాష్ లేనప్పుడు షేర్స్ ఇష్యూ చేస్తారు కదా, క్యాష్ ఉంది కదా, ఆ క్యాష్ ఇచ్చేసి మీ షేర్స్ మీరు తీసేసుకోండి, బైబ్యాక్, మీ షేర్స్ని మీరు తీసేసుకోండి. ఇంకోటి ఏంటంటే ప్రాక్టికల్గా ఇది ఒక స్ట్రాటజికల్గా కూడా యూస్ చేస్తారు. ఎలా అంటే ఇన్ఫోసిస్ అలాగే చేస్తూ ఉంటుంది. ఎలా అంటే ఎప్పుడైనా కంపెనీ షేర్స్ చాలా డిక్రీజ్ అయిపోతున్నాయి, కంపెనీ షేర్స్ పడిపోతున్నాయి, అంటే అన్నెసరీగా పడిపోతున్నాయి. అప్పుడు ఏంటంటే ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ షేర్స్ని వాళ్ళే హై ప్రీమియం ప్రైజెస్కి పర్చేస్ చేస్తారు. ప్రీమియం ప్రైజెస్కి వాళ్ళ యొక్క కంపెనీ షేర్స్ వాళ్ళే పర్చేస్ చేస్తారు, బికాస్ దే నో ద కరెక్ట్ వాల్యుయేషన్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ యొక్క వాల్యుయేషన్ అనేది కంపెనీ యొక్క గ్రోత్ గురించి కంపెనీకి తెలుసు, బట్ అన్నెసరీగా ప్రైజెస్ పడిపోతున్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ షేర్స్ని వీళ్ళే ఎక్కువ ప్రైజెస్కి పర్చేస్ చేసేస్తారు, బికాస్ కంపల్సరీగా ఫ్యూచర్లో మళ్ళీ ఇంక్రీజ్ అవుతాయని కంపెనీకి తెలుసు. అలా బైబ్యాక్ చేయడం వల్ల ఏంటంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే పబ్లిక్లో ఉన్నారో దే విల్ గెట్ వన్ ఐడియా, లైక్ ఇదేంటి కంపెనీ యొక్క షేర్స్ కంపెనీని పర్చేస్ చేస్తున్నారంటే సంథింగ్ ఈజ్ దే. సో కంపెనీ మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఏంటంటే గ్రోత్ పొజిషన్లో రావడానికి ఛాన్స్ ఉంది అని కొంచెం సేల్ ప్రైజెస్ అనేవి మళ్ళీ స్టేబుల్ అవుతాయి. అలా సేల్ ప్రైస్ అంటే లైక్ మార్కెట్ ప్రైస్ ఏదైతే షేర్ ప్రైస్ ఉందో ఆ షేర్ ప్రైజెస్ని స్టేబుల్ చేయడానికి కూడా ఏంటంటే బైబ్యాక్ చేస్తూ ఉంటాయి కంపెనీస్. లైక్ ఒక స్ట్రాటజీ, అదొక స్ట్రాటజీ. ఎలా అంటే వాళ్ళ షేర్స్ని వాళ్ళే బైబ్యాక్ చేస్తుంటే ఏంటంటే ఇన్వెస్టర్స్ ఏమనుకుంటారు, కంపెనీ అంత ప్రీమియం ప్రైజెస్కి 1000 రూపీస్ వాల్యూది 1500కి పర్చేస్ చేస్తున్నారు, కంపెనీ షేర్ 1500 పర్చేస్ చేస్తుందంటే ఆ యొక్క షేర్ వాల్యూ 2000 అయి ఉంటుంది. సో ఫ్యూచర్లో ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దట్స్ వై డోంట్ సెల్, వాళ్ళు కూడా సెల్ చేయకుండా కొంచెం స్టేబుల్ అయిపోతారు. సో అలా యూస్ చేయడానికి కూడా బైబ్యాక్ యూస్ చేస్తారు. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్స్, ఈసాప్. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ అంటే ఆప్షన్స్ ఇవి, దీస్ ఆర్ నాట్ షేర్స్. అంటే ఎంప్లాయీస్కి ఒక ఆప్షన్ ఇస్తాం మనం. ఎలా అంటే 3 years మా ఎంటిటీలో కనుక మీరు వర్క్ చేశారంటే, ఒక 3 years ఇక్కడే మా ఆఫీస్లో వర్క్ చేశారంటే 3 years తర్వాత విల్ గివ్ యూ 1000 షేర్స్. మా కంపెనీ ఒక షేర్స్ 1000 ఇస్తాం. అలా దే విల్ ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్, సో అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతారు. సో అలా మనం ఏదైతే వాళ్ళకి అలా ఆప్షన్ ఇస్తున్నామో దాన్ని మనం ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అంటాం. సో ఎవ్రీథింగ్ హ్యాస్ డిఫరెంట్ ట్రీట్మెంట్. ఎంప్లాయీకి ఇచ్చే ఆప్షన్స్కి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. మన షేర్స్ మనమే బైబ్యాక్ చేస్తున్నాం, డిఫరెంట్ ట్రీట్మెంట్. పబ్లిక్ ఇష్యూ చేస్తున్నాం, డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో అలా ఏంటంటే ప్రతి ఏరియాలో కూడా మనం ట్రీట్మెంట్ ఎలా చేయాలి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎలా మెయింటైన్ చేయాలి, జనరల్ ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి. ఆ తర్వాత ఇష్యూ అండ్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్. డిబెంచర్స్ ఇష్యూ చేస్తున్నాం, ఇష్యూ చేసినప్పుడు ఎంట్రీ ఎలా పాస్ చేస్తాం, లేదా డిబెంచర్స్ క్యాన్సిల్ చేస్తున్నాం, ఎంట్రీ ఎలా పాస్ చేస్తాం.
సో ఇలా టోటల్గా ఈ యొక్క 7 చాప్టర్స్లో మనం ఆ డిస్కషన్స్ అని చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కంపెనీస్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కంపెనీస్ అంటే ఇన్ దిస్ టాపిక్ విల్ లెర్న్ బ్యాలెన్స్ షీట్, P&L అకౌంట్, P&L స్టేట్మెంట్, అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ యాజ్ పర్ షెడ్యూల్ 3. యాజ్ పర్ షెడ్యూల్ 3 బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేయాలి, యాజ్ పర్ షెడ్యూల్ 3 P&L అకౌంట్ P&L స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, యాజ్ పర్ షెడ్యూల్ 3 మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తాం, దట్ విల్ బి లెర్న్ ఇన్ దిస్ టాపిక్. ఓకేనండి. క్లియర్. ఆ తర్వాత థర్డ్ టాపిక్ వచ్చేసరికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ అదర్ స్పెషల్ ఎంటిటీస్. అదర్ స్పెషల్ ఎంటిటీస్ ఏమేమి ఉంటాయంటే మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్యాంకింగ్ కంపెనీ, ఎలక్ట్రిసిటీ కంపెనీ. బ్యాంకింగ్ కంపెనీ, ఎలక్ట్రిసిటీ కంపెనీ. స్పెషల్ ఎంటిటీస్ ఇవన్నీ కూడా లైక్ నార్మల్ కంపెనీస్లా కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్యాంకింగ్ కంపెనీస్, ఎలక్ట్రిసిటీ కంపెనీస్కి ఏంటంటే దే హావ్ సపరేట్ రూల్స్ ఉన్నాయి వాటికి. సో వాళ్ళు కంపల్సరీగా ఇప్పుడు బ్యాంకింగ్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఫాలో అవ్వాలి, కంపెనీస్ యాక్ట్ కూడా ఫాలో అవ్వాలి. సో ఇన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏదైతే ఇప్పుడు షెడ్యూల్ 3లో చెప్తున్నామో బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమని, అది వాళ్ళకి అలా అడాప్ట్ అవ్వదు. వాళ్ళ సేల్స్ ఇప్పుడు బ్యాంకింగ్ కంపెనీస్ ఉంటే వాళ్ళకి సేల్స్, పర్చేజెస్ అలా ఉంటాయా, ఉండవు కదా. సో మనం ఏదైతే షెడ్యూల్ 3లో చెప్పామో ఆ ఫార్మాట్స్ వాళ్ళు ఫాలో అవ్వలేరు. అందుకోసం ఏంటంటే వాళ్ళకంటూ సపరేట్గా ఫార్మాట్స్ ఉంటాయి మనకి. సో అలాగా ఇన్సూరెన్స్ కంపెనీ, బ్యాంకింగ్ కంపెనీ, ఎలక్ట్రిసిటీ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ అండ్ P&L ఎలా ప్రిపేర్ చేయాలి, లైక్ బ్యాలెన్స్ షీట్, P&L, క్యాష్ ఫ్లో ఎలా ప్రిపేర్ చేయాలి, అలాగే బ్యాంకింగ్ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్, P&L, క్యాష్ ఫ్లో ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలక్ట్రిసిటీ కూడా ఆ 3 స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, దట్ విల్ బి డెల్ట్ ఇన్ ది థర్డ్ టాపిక్. ఓకేనండి. ఇక లాస్ట్ వన్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ అండి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మనకు టోటల్గా వచ్చేసరికి ఒక 5 ఇండేస్లు ఉంటాయి, జస్ట్ ఒక 5 మార్క్స్కి ఉంటుంది. సో నో జస్ట్ లైక్ ఏంటంటే విల్ డిస్కస్. సో అంత అంటే మన సిలబస్కి దట్ ఈస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి టోటల్ మన సిలబస్ చూడండి ఎంత ఉందండి. తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? తక్కువే ఉంది కదా. 50 మార్క్స్కి తక్కువే కదా. 50 మార్క్స్ తక్కువేనా? ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి టోటల్గా? 7, 8, 9, 10, 11, 12, 12 + 5 ఏంటండి? 18 చాప్టర్స్ ఫర్ 50 మార్క్స్. ఈజ్ ఇట్ నార్మల్? అది అండ్ ప్రతిదీ చాప్టర్ అండి. మీరు అది నేనంటే జస్ట్ ఒక లైన్లో చెప్తున్నాను కానీ ప్రతిదీ చాప్టరే. ప్రతి చాప్టర్లో కూడా మీరు మినిమం 10 to 15 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. కొన్ని చాప్టర్స్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. ప్రతిదీ నేర్చుకోవాలి. ప్రతి చాప్టర్లో కూడా మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అర్థవుతుందా? సిలబస్ ఏంటంటే యాక్చువల్గా కార్పొరేట్ అకౌంటింగ్ సిలబస్ ఏంటంటే ఫర్ ద 50 మార్క్స్కి దిస్ ఈజ్ నాట్ నార్మల్. 50 మార్క్స్కి సిలబస్ ఈజ్ రియల్లీ ఎగ్జాస్టివ్. చాలా ఎక్కువ సిలబస్ ఇచ్చారు మనకి. బట్ కాకపోతే ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ అస్, అంటే మీకనే కాదు కదా. సో ఎవ్రీ వన్ ఈజ్ ఫేసింగ్ లైక్ దిస్. అంటే ప్రతి స్టూడెంట్ కూడా ఏంటంటే ఫేస్ చేయాల్సిందే. ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో అందరు కూడా ఈ సిలబస్ని ఫేస్ చేయాల్సిందే. బికాజ్ ఏంటంటే సిలబస్ నిజంగానే ఎక్కువ. సో వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్. బికాస్ 50 మార్క్స్కి ఇంత సిలబస్ అంటే మీరు ప్రిపరేషన్కి టైం పడుతుంది, కోచింగ్కి టైం పడుతుంది, ఎవ్రీథింగ్ విల్ టేక్ టైం. బికాజ్ మనకి నెంబర్ ఆఫ్ చాప్టర్సే మీరు డిసైడ్ చేసుకోవచ్చు. బేస్డ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ చాప్టర్స్ మీరు యూ కెన్ డిసైడ్. 100 మార్క్స్ పేపర్లో కూడా మ్యాక్సిమం ఇన్ని చాప్టర్స్ కంటే ఎక్కువ ఉండవు మనకి. ఇంకొకటి యాడ్ అయితే ఒక 2-3 యాడ్ అవుతాయి అంతే. మ్యాక్సిమం 20 to 25 చాప్టర్స్ ఉంటాయి ఇంక్లూడింగ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. బట్ ఇక్కడ ఎన్ని మార్క్స్కి అడుగుతున్నారు వీళ్ళు? 50 మార్క్స్ అడుగుతున్నారు. అదవుతుందా? బట్ కాకపోతే ఏంటండి అంటే చెప్తున్నాను కదా,
సో దిస్ నీడ్స్ టు బి ఫేస్డ్ బై ఎవ్రీ స్టూడెంట్. సో ప్రతి స్టూడెంట్ కూడా ఫేస్ చేయాల్సిందే. సో దట్స్ వై మనం ఏంటంటే ఒక స్ట్రాటజికల్గా లైక్ ఏంటంటే ఎలా మనం అప్రోచ్ అవ్వాలి, ఎగ్జామ్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, సో ఎక్కడ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది, సో ఆ డీటెయిల్స్ అని నేను ఇస్తాను. సో యూ కెన్ టేక్ యువర్ ప్లాన్. సో అంటే ఒక ప్రాపర్ వేలో వెళ్ళారంటే ఎవ్రీథింగ్ విల్ బి ఈజీ. ఓకేనా? సో ప్రతిదీ కూడా చాలా ఈజీగా లైక్ ఏంటంటే ప్రతి చాప్టర్ కూడా విత్ ఈజీ అండర్స్టాండింగ్తో డిస్కస్ చేస్తాను. సో మీరు ఏదైతే క్లాస్లో కాన్సెప్ట్ ఏదైతే నేర్చుకుంటారో ఆ కాన్సెప్ట్ నేర్చుకున్నారంటే చాలు యూ కెన్ డూ ద ప్రాబ్లమ్స్. ఓకేనా? సో మీతో కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాను, నేను కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటాను. సో ఇలా కంబైన్డ్గా ఏంటంటే ప్రతి చాప్టర్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఏంటంటే యూ విల్ ఫీల్ ద లైక్ ప్రతి చాప్టర్ కూడా ఈజీ అలా ఫీల్ అవుతారు. సో అలా ఏంటంటే అలా ప్రతి చాప్టర్ కూడా చేసుకుంటూ వెళ్ళామంటే సిలబస్ ఎంత ఉన్నా కానీ ఏంటంటే యూ విల్ ఫీల్ లైక్ ఇట్ ఈస్ ఈజీ సబ్జెక్ట్. సో ఈజీ సబ్జెక్ట్ కాబట్టి త్వరగా ప్రాక్టీస్ చేస్తారు. సో యూ కెన్ రెడ్యూస్ ద టైం ఎప్పుడు రెడ్యూస్ చేయగలంటే ఎఫెక్టివ్గా క్లాస్ ఉన్నారనుకోండి, సో ఆటోమేటిక్గా కొంత టైం అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. సో దట్స్ ఏంటంటే రిలేటివ్లీ ఇంపార్టెంట్ ఈ యొక్క సబ్జెక్ట్ ఏంటంటే బేస్డ్ అపాన్ ద టైంని బేస్ చేసుకొని చాలా ఇంపార్టెంట్. సో దట్స్ వై మనం ఇన్ డీటెయిల్డ్గా అండ్ ఎలా అయితే ఈజీగా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకుందాం. సో ఇట్ విల్ బి క్లియర్. ఓకేనా? తర్వాత అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సార్? అల్టిమేట్ అదేనండి. అల్టిమేట్ మన ఎయిమ్ ఏంటి? ఎగ్జామే కదా. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ వాజ్ టోటలీ ఫర్ 50 మార్క్స్ మనకి. టోటలీ ఫర్ 50 మార్క్స్. ఇందులో యాక్చువల్గా ఏంటంటే మనకి బెస్ట్ థింగ్ ఏంటండి అంటే అకౌంట్స్ ఆడిటింగ్ ఏదైతే ఉందో 2 సబ్జెక్ట్స్ కంబైన్డ్గా ఒక సింగిల్ పేపర్ మనకి అయితే. బట్ కాకపోతే ఏంటంటే ఎగ్జామ్లో మనకి ఎక్కడ కూడా మిక్స్ ఉండదు. అకౌంటింగ్ ప్రాబ్లం ఒకటి వచ్చి ఆడిటింగ్ ప్రాబ్లం ఒక క్వశ్చన్ ఇవ్వడం అలా ఉండదు. దానికి సపరేట్ సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ అంతా కూడా మనకి కార్పొరేట్ అకౌంటింగ్ అయితే, సెక్షన్ బి అంతా కూడా ఆడిటింగ్ అడుగుతారు. సో మీరు ఏ పేపర్ ఆ పేపర్ సపరేట్గా రాసుకోవచ్చు, నో ఇష్యూస్. అయితే ఇందులో మనకి 50 మార్క్స్లో ఫస్ట్ పార్ట్ 1 వచ్చేసరికి MCQs లైక్ ఆబ్జెక్టివ్స్. ఇట్ విల్ బి ఫర్ 14 మార్క్స్. 14 మార్క్స్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయండి. బెస్ట్ పార్ట్ ఇన్ దిస్ పేపర్ 50 మార్క్స్లో 14 మార్క్స్ మీరు MCQs వస్తున్నాయంటే, అండ్ దట్ ఈస్ ఆల్సో కూడా ఏంటంటే ఆ 14 మార్క్స్ కూడా మీరు చాలా ఈజీగా అచీవ్ చేయగలరు. జస్ట్ మీరు క్లాసెస్ విన్నారంటే చాలు 14 మార్క్స్ అటెంప్ట్ చేయగలరు. బికాజ్ అంత డిఫికల్టీ కూడా ఉండదు. బేసిక్ MCQs అడుగుతారు. సో చిన్న క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. యూ కెన్ ఈజీలీ డూ ఇట్. అర్థమవుతుందా? చాలా ఈజీగా చేయగలరు. సో దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో ఈ 14 మార్క్స్ అయితే చాలా అంటే ఇంకోటి ఏంటంటే ఈ 14 మార్క్స్ ఏంటంటే మీకు టైం సేవ్ కూడా అవుతుంది. ఇప్పుడు 50 మార్క్స్ పేపర్లో ప్రాబ్లమ్స్ అన్ని మీరు అంటే ఎగ్జామ్లో ఏదైతే రిమైనింగ్ మార్క్స్ అని అడిగారో ఆ 30-40 మార్క్స్కి మీరు ప్రాబ్లమ్స్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం చాలా ఎక్కువ అవుతుంది. మీరు అది రాయాలి, తర్వాత మళ్ళీ ఆడిటింగ్ కూడా రాయాలి కదా, థియరీ. సో ఇలా ఇంత టైం అంటే అంత తక్కువ టైంలో ఇంత కంటెంట్ రాయాలంటే ఇట్ విల్ టేక్ టైం. సో దట్స్ ఏంటంటే ఈ MCQsలో ఏంటంటే యూ విల్ రెడ్యూస్ ద సో మచ్ టైం. చాలా ఎక్కువ టైం అనేది మీరు ఈ యొక్క 14 మార్క్స్ ఈ యొక్క టైంలో మీరు రెడ్యూస్ చేసుకోగలరు. అర్థమవుతుందా? వన్ మినిట్ అండి. గుడ్. సో మనకి ఆబ్జెక్టివ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డోంట్ మిస్ ద ఛాన్స్. లైక్ MCQs అనేది అసలు ఛాన్సే తీసుకోవద్దు. సో నేను కాన్సెప్ట్స్ చెప్పేటప్పుడు కూడా మీకు ఏంటంటే MCQs రిలేటెడ్గా ఎక్స్ప్లెనేషన్ ఎక్కడైతే వస్తుందో సో దిస్ పార్ట్ విల్ బీ ఆస్క్డ్ ఇన్ ద MCQలో అడగడానికి ఛాన్స్ ఉందంటే ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో నో నీడ్ టు వరీ. జస్ట్ మీరు క్లాస్ పర్ఫెక్ట్గా ఉన్నారంటే ఈ 14 మార్క్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలరు. ఓకేనండి. ఆ తర్వాత నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి మనకి అఫ్కోర్స్ ఆబ్జెక్టివ్ సబ్జెక్టివ్ అనుకుందాం. సబ్జెక్టివ్ అంటే ఇక మనకి ఎన్ని మార్క్స్ ఉన్నాయండి? 36 మార్క్స్ ఉన్నాయి. ఈ 36 మార్క్స్ ఏదైతే ఉందో మనకి టోటల్గా మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయండి అంటే 4 క్వశ్చన్స్ వస్తాయి.
ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 12 marks. Each question will carry 12 marks and you will get one choice. One question will be choice. అర్థమవుతుందా? ఈ 3 క్వశ్చన్స్లో మీరు ఏ క్వశ్చన్ అయినా రాయొచ్చు, 1 2 3 రాయొచ్చు, 2 3 4 రాయొచ్చు, 1 3 4 రాయొచ్చు, యాజ్ యువర్ విష్. సో యూ విల్ గెట్ వన్ క్వశ్చన్ వాస్ చాయిస్. ఓకేనా? సో టోటల్గా 36 మార్క్స్. ఓకేనండి, టోటల్గా మనకి ఎన్ని మార్క్స్ అయిపోయాయి? 50 మార్క్స్. అర్థమవుతుందా? క్లియర్? సో దిస్ ఇస్ ద ఎగ్జామ్ ప్యాటర్న్. అయితే ఇక్కడ టోటల్గా యాక్చువల్గా అసలు ఎగ్జామ్లో టోటల్గా మనకి సబ్జెక్టివ్లో ఎన్ని మార్క్స్ అడుగుతున్నారు? 48 కదా. నార్మల్గా అయితే అడిగేది 48 అంతే కదా. లైక్ 36 మనకి అంటే 12 మార్క్స్ ఇస్ చాయిస్ అంటే టోటల్గా మనకి ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ అడుగుతున్నారండి? 48 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. కరెక్టా? లైక్ సబ్జెక్టివ్ ప్రాబ్లమాటిక్ పేపర్ మనకి ఎంత వస్తుందంటే 48 మార్క్స్కి వస్తుంది. లైక్ ఎంసీక్యూస్ వచ్చేసరికి 14 మార్క్స్. టోటల్ పేపర్ ఇచ్చేది అంతా. ఫస్ట్ పార్ట్లో మనకి చాయిస్ ఉండదు. ఫస్ట్ పార్ట్లో 14 మార్క్స్ ఏదైతే ఉందో ఆ 14 మార్క్స్ మీరు కంపల్సరీగా రాయాల్సిందే. అర్థమవుతుందా? బట్ ఈ 48 మార్క్స్లో మీకు 12 మార్క్స్ చాయిస్ ఉంటుంది. క్లియర్? సో అంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్లో టోటల్గా 48 మార్క్స్ వస్తుంది. కరెక్టా? ఈ 48 మార్క్స్ మనకి ఏ చాప్టర్స్ నుంచి వస్తుంది అనేది డిస్కస్ చేద్దాం. అర్థమవుతుందా? 48 మార్క్స్ వస్తుంది కదా ఎగ్జామ్లో. ఆ 48 మార్క్స్ అనేది సిలబస్ బైఫర్కేషన్ ఎలా జరుగుతుంది? క్లియర్? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇండేస్ ఏదైతే చెప్పానో థింక్ మనకి ఇక్కడ న్యూగా ఓకే ఇండేస్లో ఒకసారి మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. టోటల్గా మనకి ఇండేస్ వచ్చేసరికి 5 మార్క్స్ అండి. టోటల్లీ ఇండేస్ వాస్ 5 మార్క్స్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి స్పెషల్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో దిస్ విల్ బి ఆస్క్డ్ ఫర్ 6 to 8 మార్క్స్. 6 to 8 మార్క్స్కి మనకి ఏంటంటే స్పెషల్ ఎంటిటీస్ రిలేటెడ్గా ఉంటుంది. ఆ తర్వాత షెడ్యూల్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ సిలబస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ సిలబస్. ఇట్ విల్ బి ఆస్క్డ్ ఫర్ 20 మార్క్స్. అంటే మ్యాక్సిమం పోర్షన్ ఇంక ఇక్కడే అయిపోతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీక్యూస్ పర్ఫెక్ట్గా రాసి షెడ్యూల్ 3 కరెక్ట్గా మెయింటైన్ చేశారంటే అక్కడే మీకు ఎన్ని మార్క్స్ వచ్చేసాయండి? 34 మార్క్స్ అయిపోయాయి. అవుతుందా? 50 మార్క్స్ పేపర్లో 34 మార్క్స్ ఆల్రెడీ అయిపోయాయి. ఓన్లీ ఇఫ్ ఈ డన్ ద షెడ్యూల్ 3 ఒకటి ఫాలో అయినా కానీ. ఇక రిమైనింగ్ మార్క్స్ ఎన్ని ఉంటాయండి? 26 5 మనకు ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ రిమైనింగ్ 15 to 17 మార్క్స్ విల్ బి ఆస్క్డ్ ఇన్ ద ఫస్ట్ పోర్షన్. 15 to 17 marks will be asked in the first portion. Clear? Simple? అంతే అయిపోయింది. This is total your corporate accounting paper, syllabus and marks weightage and exam pattern. ఒక ఐడియా వస్తుందా? పేపర్ ఎలా ఉంటుంది, వెయిటేజ్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది? ఎస్, చూడండి, అకౌంటింగ్ ఫర్ షేర్స్ అండ్ డిబెంచర్స్ ఇది కూడా మనకి ఏంటండి అంటే ఇంపార్టెంటే. బికాజ్ ఏంటంటే జస్ట్ మనకి నార్మల్ జర్నల్ ఎంట్రీస్ మీరు జాగ్రత్తగా ప్రాపర్గా కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్నారంటే మీరు ఈజీగా చేసేయగలరు. ప్రతి చాప్టర్ కూడా ఏంటంటే ఈజీగా సాల్వ్ చేయగలరు. సో ఇక్కడ కూడా మనకి మ్యాక్సిమం మంచి మార్క్స్ వస్తున్నాయి, 15 to 17 మార్క్స్ వస్తున్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ మనకి వచ్చేసరికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో మ్యాండేటరీ. సో షెడ్యూల్ 3 మనం కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిందే. షెడ్యూల్ 3 కంపల్సరీ నేర్చుకోవాలి. సో 20 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి అందులో నుంచి. అంటే ఈ పోర్షన్ అంతా ఏంటండి అంటే బై కన్సిడరింగ్ 48 మార్క్స్ అంటే మళ్ళీ ఇందులో చాయిస్ ఉంది మీకు. 48 మార్క్స్ అంటే 12 మార్క్స్ ఈ టోటల్ ఏదైతే ఇచ్చానో ఇందులో 12 మార్క్స్ మీరు చాయిస్ తీసుకోవచ్చు. సో ఇండియాస్లో ఉండే మనకి 5 మార్క్స్. సో ఇండియాస్లో అలాగే ఏంటంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ అదర్ ఎంటిటీస్, సిక్స్ టు 8 20 15 17 5 మార్క్స్. సో టోటల్గా 48. దట్స్ ఇట్ అండి. ఏమైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్స్? క్లియర్? అర్థమైందా? ఎస్. సో ఫస్ట్ వచ్చేసరికి మనం అకౌంటింగ్ ఫర్ షేర్స్ అండ్ డిబెంచర్స్ టాపిక్తో స్టార్ట్ చేస్తాం. ఇందులో కూడా విల్ స్టార్ట్ విత్ ద ఇష్యూ అండ్ ఫర్ఫేచర్ ఆఫ్ షేర్స్. నెక్స్ట్ ఏంటంటే ఒక కంపెనీకి ఏంటంటే మనం బేసిక్ ఏంటంటే ఫస్ట్ ఈ టాపిక్స్ అన్ని స్టార్ట్ చేయాలంటే
ఫస్ట్ కంపెనీ షేర్స్ ఇష్యూ చేయాలి. కంపెనీ షేర్స్ ఇష్యూ చేస్తే సో ఎలా జరుగుతుంది, ఆ యొక్క టర్మ్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ లెర్న్. ఓకేనా? సో దట్స్ ఇట్ రిగార్డింగ్ దిస్. ఓకే, చెప్పండి. అఫ్కోర్స్ ఇప్పుడు మనం నేర్చుకుంటుంది కంపెనీ అకౌంట్సే. అసలు కంపెనీ అంటే ఏంటండి? కంపెనీ అంటే ఏంటండి కంపెనీ? చెప్పండి, మీకు తెలిసినవి చెప్పండి. ఏముంది? లాలో నేర్చుకుంటారు కదా, కంపెనీ ఈజ్ ఏ బాడీ కార్పొరేట్ ఆర్ ఏ కంపెనీ విచ్ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ అండర్ దిస్ యాక్ట్ ఆర్ ఎనీ ప్రీవియస్ యాక్ట్. కరెక్టా? దట్ ఈస్ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్. సేమ్ అదే మీనింగ్ ఇక్కడ కూడా మనకి. కంపెనీ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎంటిటీ విచ్ ఈజ్ రిజిస్టర్డ్ అండర్ ది యాక్ట్. కంపెనీస్ యాక్ట్ని బేస్ చేసుకొని ఏదైతే రిజిస్టర్ అవుతుందో వాటిని మనం కంపెనీస్ అంటాం. కంపెనీకి ఫీచర్స్ ఉంటాయి, కొన్ని ఫీచర్స్ ఉంటాయి. కంపెనీ అంటే ఒక కంపెనీ అవుతుంది అంటే, ఒక కంపెనీ కింద రిజిస్టర్ అయ్యారు అంటే ఆ కంపెనీకి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. చెప్పగలరా ఫీచర్స్ కొన్ని? ఏంటండి? సపరేట్ లీగల్ ఎంటిటీ, నెక్స్ట్ పర్పెచువల్ సక్సెషన్, నెక్స్ట్ కామన్ సీల్, నెక్స్ట్ ఏంటండి? లిమిటెడ్ లయబిలిటీ. లిమిటెడ్ లయబిలిటీ అంటే ఏంటండి? లిమిటెడ్ లయబిలిటీ అంటే ఏంటండి? కంపెనీ ఎగ్జాక్ట్లీ లయబిలిటీ లిమిటెడ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ స్టార్టెడ్ ద పార్ట్నర్షిప్ ఫామ్. మీరు ఒక పార్ట్నర్షిప్ ఫామ్ స్టార్ట్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ ఫామ్ స్టార్ట్ చేసి యూ టుక్ ద బ్యాంక్ లోన్. ఓకేనా? బ్యాంక్ లోన్ తీసుకున్నారు. ఇప్పుడు బ్యాంక్ లోన్ తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే పార్ట్నర్షిప్ ఫామ్ వచ్చేసరికి యూ వాంట్ టు క్లోజ్ ద పార్ట్నర్షిప్ ఫామ్ డిజాల్వ్ అయిపోతుంది. బికాస్ దెర్ ఇస్ నో ప్రాఫిట్స్ లేవు కాబట్టి డిజాల్వ్ అయిపోతుంది. సో డిజాల్వ్ అవుతున్నప్పుడు కూడా బ్యాంకర్ ఎవరైతే ఉన్నారో హీ విల్ ఆస్క్ ద ఫస్ట్ ఫామ్ని అడుగుతారు. సో పార్ట్నర్షిప్ ఫామ్ మీరు నాకు అమౌంట్ ఇవ్వాలి కదా అంటారు. లేదు సార్ పార్ట్నర్షిప్ ఫామ్ అయిపోయింది, క్లోజ్ చేసామంటే సరే మీరు ఇవ్వండి అని అడుగుతారు. మెంబర్స్ ఇవ్వాలి. పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఇండివిజువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ లయబిలిటీస్. వాళ్ళు ఏంటంటే కంపెనీలో అసెట్స్ అన్ని సెల్ చేసినా కానీ వాళ్ళ దగ్గర ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని కూడా వాళ్ళు పే చేయలేకపోతున్నారు అనుకోండి. అలా పే చేయలేకపోతే వాళ్ళ ఓన్ పాకెట్స్ నుంచి కూడా తీసుకురావాలి. అదవుతుందా? వాళ్ళ ఓన్ పాకెట్స్ నుంచి కూడా తీసుకొచ్చి రీపేమెంట్స్ చేయాలి. అదే కంపెనీ అనుకోండి, కంపెనీ సేమ్ ఇదే లోన్ తీసుకుంది. బట్ కంపెనీ ఏంటంటే డిజాల్వ్ అయిపోతుంది బికాస్ ఆఫ్ సమ్ లయబిలిటీస్. సో లాసెస్ వచ్చేసాయి. సో దెర్ ఈస్ నో ఎనీ ఫండ్స్ ఇన్ ద కంపెనీ. సో కంపెనీ డిజాల్వ్ అయిపోతుంది. కంపెనీ డిజాల్వ్ అయిపోయినప్పుడు మనం లోన్ తీసుకుంది 100 lakhs. కంపెనీలో మొత్తం అసెట్స్ సేల్ చేస్తే మనకు వచ్చింది 50 lakhs. బ్యాంకర్ వచ్చి అడిగారు, సార్ 100 lakhs ఇచ్చాం కదా లోన్ ఇవ్వండి అంటే, కంపెనీలో అసెట్స్ అన్ని సేల్ చేస్తాం 50 lakhs వచ్చింది, 50 lakhs తీసుకుని వెళ్ళిపోండి, రిమైనింగ్ 50 lakhs మీరు ఇవ్వండి సార్ అన్నారు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. యూ ఎంటర్డ్ ఇన్ టు ద కాంట్రాక్ట్ విత్ ద కంపెనీ. కంపెనీ ఈజ్ ఏ ఆర్టిఫిషియల్ పర్సన్. కంపెనీకి సపరేట్ లీగల్ ఎంటిటీ ఉంది. ఇప్పుడు మనం నార్మల్గా మనం పర్సన్స్, హ్యూమన్ బీయింగ్స్ ఎలాగైతే ఉన్నారో అలాగే కంపెనీకి కూడా ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ క్యారెక్టర్ ఇచ్చాం మనం. అంటే కంపెనీ కూడా ఒక పర్సన్, ఇండివిజువల్ పర్సన్ ఎలాగైతే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతారో అలాగే కంపెనీ కూడా వేరే పర్సన్స్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వగలరు. కంపెనీ వేరే పర్సన్ మీద కేసు ఫైల్ చేయగలరు, మనం కూడా కంపెనీ మీద కేసు ఫైల్ చేయగలం. లైక్ నార్మల్ మనం ఇండివిజువల్ పర్సన్స్ మీద ఎలాగైతే ట్రీట్ చేస్తామో యాజ్ ఇట్ ఈస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే అప్లై అవుతాయి. దెన్ యూ గివెన్ ద లోన్ టు ద కంపెనీకి లోన్ ఇచ్చారు. యూ ఎంటర్డ్ ఇన్ టు ద అగ్రిమెంట్ విత్ ద కంపెనీ. సో కంపెనీలో ఏవైతే అసెట్స్ ఉన్నాయో ఆ అసెట్స్ అన్ని సెల్ చేసి కంపెనీ ఇచ్చేస్తుంది. అంతేగాని అక్కడ ఉన్న మెంబర్స్, కంపెనీలో మెంబర్స్ ఉంటారా, షేర్ హోల్డర్స్ కావచ్చు, ఓనర్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అదర్ లయబిలిటీస్. అదర్ లయబిలిటీస్కి వాళ్ళు అసలు రెస్పాన్సిబిలిటీ ఉండదు. క్లియర్? అర్థమవుతుందా? దట్ ఈస్ లిమిటెడ్ లయబిలిటీ. సో కంపెనీ హ్యాస్ ది లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది. అలాగే కంపెనీ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్. లిమిటెడ్ లయబిలిటీ. పర్పెచువల్ సక్సెషన్ అంటే ఏంటి? ఈవెన్ మెంబర్స్ ఈజ్ టు కంటిన్యూ ఇన్ ద ఆఫీస్. మెంబర్ ఒకవేళ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయినా కానీ కంపెనీ విల్ స్టిల్ బి దే. సో మెంబర్ చనిపోయినా కానీ కంపెనీ అలా ఉండిపోతుంది. పర్పస్ఫుల్ సక్సెషన్ అలా రొటేట్ అవుతూనే ఉంటుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మెంబర్స్తో సంబంధం లేదు.
కంపెనీ ఎగ్జిస్టెన్స్ అనేది అలాగే ఉంటుంది. ఇప్పుడు పార్ట్నర్షిప్ ఫామ్ అనుకోండి, మనం అగ్రిమెంట్లో రాసుకుంటాం, పార్ట్నర్ ఏ కనుక ఒకవేళ చనిపోతే పార్ట్నర్షిప్ ఫామ్ డిజాల్వ్ చేసేయాలి. ఆన్ ద డెత్ ఆఫ్ ది పార్ట్నర్ పార్ట్నర్షిప్ ఫామ్ నీడ్స్ టు బి డిజాల్వ్, అలా రాసుకుంటాం. బట్ కంపెనీలో దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో మెంబర్ ఉన్నా లేక మెంబర్ వెళ్ళిపోతే ఇంకో మెంబర్ వస్తారు, అంతేగాని పార్ట్నర్షిప్ మన కంపెనీని అయితే క్లోజ్ చేయకూడదు. దిస్ ఈస్ పర్పస్ఫుల్ సక్సెషన్. కామన్ సీల్ కంపెనీ ఏంటంటే ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. షేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ షేర్స్ని ట్రాన్స్ఫర్ చేయగలదు. కంపెనీలో ఉన్న షేర్స్ అన్ని కూడా మనం ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు మనం. ఇవన్నీ కూడా ఏంటండి అంటే కంపెనీ యొక్క ఫీచర్స్. కరెక్టా కదా? సింపుల్. పార్ట్నర్షిప్ ఫామ్కి కంపెనీకి డిఫరెన్స్ ఏముందండి? ఇప్పుడు ఇవన్నీ డిస్కస్ చేసాం కదా, లైక్ క్యారెక్టరిస్టిక్స్ డిస్కస్ చేసాం. సో పార్ట్నర్షిప్ ఫామ్కి కంపెనీకి డిఫరెన్సెస్ ఏమున్నాయి? పార్ట్నర్షిప్ ఫామ్కి కంపెనీకి డిఫరెన్సెస్ ఏంటి? కంపెనీలో షేర్స్ పార్ట్నర్సే ఉంటారు, షేర్ హోల్డర్స్ ఉంటారు. ఇంకా మెయిన్ డిఫరెన్స్ ఏంటి? లిమిటెడ్, ఎక్కడ పార్ట్నర్షిప్ ఫామ్లో అన్లిమిటెడ్ లయబిలిటీ, ఇక్కడ లిమిటెడ్ లయబిలిటీ. దెర్ ఈస్ నో పర్పస్ఫుల్ సక్సెషన్, ఇక్కడ పర్పస్ఫుల్ సక్సెషన్ ఉంటుంది. సో మెయిన్గా మనకి ఏంటండి లయబిలిటీ కంపెనీలో లిమిటెడ్గా ఉంటుంది, అదే పార్ట్నర్షిప్ ఫామ్లో అయితే అన్లిమిటెడ్గా ఉంటుంది. ఇంకొకటి ఉంది మనకి LLP, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్కి కంపెనీకి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఆర్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్కి పార్ట్నర్షిప్ ఫామ్కి ఏదైనా డిఫరెన్స్ ఉందా? ఈ రెండు చెప్పండి. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్కి పార్ట్నర్షిప్ ఫామ్కి డిఫరెన్స్ ఏదైనా ఉందా? డిఫరెన్స్ ఉందా? రెండిట్లో బై నేమ్ ఇట్ సెల్ఫ్ అదేనా లయబిలిటీ డిఫరెన్స్. ఏంటంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటే ఏంటండి, LLPs అంటే ఏంటంటే దే విల్ యాక్ట్ యాజ్ అన్ పార్ట్నర్షిప్ ఫామ్లో ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో, పార్ట్నర్షిప్ ఫామ్స్లో ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ తీసుకుంటారు. లైక్ వాళ్ళు కూడా ఏంటంటే నార్మల్గా ఒక పార్ట్నర్షిప్ ఫామ్ లాగే స్టార్ట్ అవుతారు. అంటే కంపెనీస్ యాక్ట్ మొత్తం రూల్స్ అన్ని ఫాలో అవ్వరు వీళ్ళు, అర్థవుతుందా? అంటే కంపెనీస్ యాక్ట్లో మనకి చాలా రూల్స్ ఉన్నాయి. ఒక కంపెనీ కింద మీరు రిజిస్టర్ అయ్యారంటే మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పంపించాలి, ప్రతి ఇయర్ యాన్యువల్ రిపోర్ట్స్ పంపించాలి, బ్యాలెన్స్ షీట్స్, బోర్డ్ మీటింగ్స్ కండక్ట్ చేయాలి, చాలా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ వీళ్ళు ఏంటంటే సార్ మేము చిన్న పార్ట్నర్షిప్ ఫామ్ స్టార్ట్ చేస్తున్నాం, సో మాకేంటంటే కంపెనీ లాగా మేము అన్ని రూల్స్ ఫాలో అవ్వలేము, బట్ కంపెనీకి వచ్చే కొన్ని బెనిఫిట్స్ మాకు ఇవ్వండి, అవే లిమిటెడ్ లయబిలిటీ. అంటే పార్ట్నర్షిప్ ఫామ్ స్టార్ట్ చేస్తున్నారు కానీ ఆ పార్ట్నర్షిప్ ఫామ్ ఏంటంటే అందులో లయబిలిటీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ లయబిలిటీ కాన్సెప్ట్ అనేది దే డోంట్ వాంట్ టు టేక్, అర్థవుతుందా? సో దట్స్ వై మనకి LLP అనే కాన్సెప్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో LLP అంటే ఏంటండి అంటే కాంబినేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫామ్, కాంబినేషన్ ఆఫ్ కంపెనీ లాగా కంపెనీలో ఉన్న లిమిటెడ్ లయబిలిటీ ఏదైతే ఉందో లిమిటెడ్ లయబిలిటీ ఇచ్చేస్తారు. అలాగే పార్ట్నర్షిప్ ఫామ్లో బేసిక్గా పార్ట్నర్షిప్ ఫామ్కి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వచ్చు. అంటే టోటల్ కంపెనీస్ యాక్ట్ సెక్షన్స్ అన్ని కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో అలా బోత్ ద బెనిఫిట్స్ని తీసుకొని LLP అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫామ్లో మనకి ఏంటండి అంటే లయబిలిటీ లిమిటెడ్గా ఉంటుంది, బట్ మనకి ఏంటంటే కంపెనీస్ యాక్ట్ మొత్తం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. పార్ట్నర్షిప్ ఫామ్లో మనకి ఎలాగైతే ఫాలో అవుతారో అలాగే ఫాలో అవుతారు, బట్ లయబిలిటీ మాత్రం లిమిటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఈ కంపెనీస్కి మనకి ఎలాంటి లాస్ అప్లై అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే కంపెనీ స్టార్ట్ చేశారండి, కంపెనీస్ మనకి ఎగ్జిస్టింగ్లో ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ అన్ని ఏం ఫాలో అవుతారండి? కంపెనీస్ యాక్ట్ 2013, కరెక్టా? ఇంకా ఏముంటాయండి అంటే ఇంకా కంపెనీస్ ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏముంటాయండి అంటే సెబీ లాస్ అండ్ రెగ్యులేషన్స్, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఇంకా ఏంటండి అంటే
అదర్ సెక్టరల్ రెగ్యులేషన్స్ కూడా ఫాలో అవ్వాలి. అదర్ సెక్టరల్ రెగ్యులేషన్స్ కూడా ఫాలో అవ్వాలి. ఇలా ఒక కంపెనీస్ ఏవైతే స్టార్ట్ అవుతున్నాయో ఈ కంపెనీస్కి ఈ త్రీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఈ 3 లాస్ కూడా అప్లై చేయాలి. సార్ కంపెనీస్ యాక్ట్ 2013 ఎవరికి అప్లై అవుతుంది? కంపెనీస్ యాక్ట్ 2013 విల్ బి అప్లికబుల్ టు ది ఆల్ ద కంపెనీస్. ఏ కంపెనీ అయినా సరే కంపెనీ కింద రిజిస్టర్ అయితే కంపల్సరీగా కంపెనీస్ యాక్ట్ 2013 ఫాలో అవ్వాల్సిందే. క్లియరా? సెబీ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరికి అప్లై అవుతాయి సార్? ఓన్లీ టు ద లిస్టెడ్ కంపెనీస్. అన్ని కంపెనీస్కి అప్లై అవ్వండి. ఏవైతే రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతాయో ఆ లిస్టెడ్ కంపెనీస్కి మాత్రమే మనకి సెబీ లాస్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై అవుతాయి. ఓన్లీ సెబీ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరికి అప్లై అవుతాయండి అంటే ఓన్లీ లిస్టెడ్ కంపెనీస్. అదవుతుందా? లైక్ మనకి మార్కెట్లో ఏ కంపెనీస్ అయితే రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతాయో వాటికి మాత్రమే ఈ సెబీ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాం. అదర్ సెక్టరల్ రెగ్యులేషన్స్ ఇవి ఎవరికి అప్లై అవుతాయండి అంటే బ్యాంకింగ్ కంపెనీ, ఎన్బిఎఫ్సి, ఇన్సూరెన్స్ కంపెనీ ఎక్సెట్రా. సో ఇలా మనకేంటంటే అదర్ సెక్టరల్ రెగ్యులేషన్స్ ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను, ఒక బ్యాంకింగ్ కంపెనీ ఉంది, ఒక బ్యాంక్ ఏదైనా ఉంది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఏంటండి అంటే దట్ ఈస్ ఆల్సో కంపెనీ. ఇప్పుడు ఆ కంపెనీకి హెచ్డిఎఫ్సి షేర్స్ కావచ్చు, ఇవన్నీ లిస్ట్ అవుతాయి మనకి. ఐఓబి బ్యాంక్ అని మనకి ఇవన్నీ ఏంటి లిస్ట్ అవుతున్నాయి. లిస్టెడ్ అంటే వీటికి ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో కంపెనీ. అంటే మనం కంపెనీస్ యాక్ట్తో పాటుగా వీటికి ఏంటంటే బ్యాంకింగ్ కంపెనీస్కి దే నీడ్ టు ఫాలో ద ఆర్బీఐ గైడ్లైన్స్ ప్లస్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కూడా ఫాలో అవ్వాలి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కూడా ఫాలో అవ్వాలి. అర్థమవుతుందా? ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఈ టైప్ ఆఫ్ కంపెనీస్కి మనం ఏంటంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి, అలాగే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కూడా ఫాలో అవ్వాలి. క్లియర్? సేమ్ అలాగే మనకి ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి, ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా అంతే. ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్స్ ఉంటాయి అండ్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఉంది. అంటే ఏంటంటే కంపెనీస్ యాక్ట్తో పాటుగా అదర్ యాక్ట్స్ ఏదైతే అప్లై అవుతాయో ఆ అదర్ యాక్ట్స్ కూడా కంపెనీస్కి అప్లై చేసి మనం ఫాలో అవ్వాలి. అదవుతుందా? సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాం, బ్యాంకింగ్ కంపెనీకి మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. సో మన సిలబస్లో ఉందని చెప్పామా, ఆ సిలబస్లో ఉన్నది మనకి ఇక్కడ బ్యాంకింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఈ బ్యాంకింగ్ కంపెనీకి ఇక్కడ ఆల్ అని చెప్పామా. ఆల్ అంటే కంపెనీస్ యాక్ట్ అప్లై అవుతుంది. ఒకవేళ లిస్టెడ్ అయితే లిస్టెడ్ కంపెనీ సెబీ లాస్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై అవుతాయి. అండ్ దాంతోపాటుగా ఆర్బీఐ అండ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కూడా అప్లై అవుతుంది. సో ఇవన్నీ అప్లై చేసి మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. అదవుతుందా? లేదు సార్ నార్మల్ బేసిక్ కంపెనీ అనుకోండి, నార్మల్ సింగిల్ కంపెనీ అండ్ లిస్టెడ్ కంపెనీ అయితే కంపెనీస్ యాక్ట్ అండ్ సెబీ లాస్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై చేస్తే చాలు. అదవుతుందా? దిస్ ఈస్ ద టోటల్ మనకి లాస్ అప్లికబుల్ టు ద కంపెనీస్. సో దీస్ ఆర్ ఆల్ ద లాస్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ అప్లికబుల్ టు ద కంపెనీస్. ఓకేనా? అదవుతుందా? సింపుల్. చూడండి టోటల్గా మనం కార్పొరేట్ అకౌంటింగ్లో మనకి టోటల్గా సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని బైఫర్గేట్ చేసాం. టోటల్ సిలబస్ని బైఫర్గేటెడ్ ఇంటూ 4 parts. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి అకౌంటింగ్ ఫర్ షేర్స్ అండ్ డిబెంచర్స్. సో షేర్స్ డిబెంచర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి, షేర్స్ ఇష్యూ చేసినప్పుడు, బైబ్యాక్ చేసినప్పుడు, బోనస్ ఇచ్చినప్పుడు, రిడెంప్షన్ చేసినప్పుడు, అలా మనం డిఫరెంట్ టైప్స్లో ఇష్యూ అండ్ షేర్స్ అండ్ డిబెంచర్స్ ఎలా ఇష్యూ చేస్తాం. అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కంపెనీస్, నథింగ్ బట్ షెడ్యూల్ 3లో మనం బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేయాలి, P&L స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఆ తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ అదర్ స్పెషల్ ఎంటిటీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్యాంకింగ్ కంపెనీస్, ఎలక్ట్రిసిటీ కంపెనీస్, అలాగే కొన్ని ఇండియాస్ నేర్చుకున్నామంటే వీ విల్ కంప్లీట్ ద టోటల్ 50 marks పేపర్. అర్థమవుతుందా? సో మార్క్స్ వెయిటేజ్ ఇచ్చాను. సో అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఇచ్చాను. సో నౌ వీ జస్ట్ స్టార్టెడ్ విత్ ద బేసిక్స్ లైక్ కంపెనీ అంటే ఏంటి. సో జస్ట్ ఏంటంటే కార్పొరేట్ అకౌంటింగ్ స్టార్ట్ చేసే ముందుగా యూ మస్ట్ టు నో ద బేసిక్స్. కంపల్సరీగా ఏంటంటే అసలు కంపెనీ అంటే ఏంటి, కంపెనీలో ఫీచర్స్ ఎలా ఉంటాయి, కంపెనీలో అసలు క్యాపిటల్స్ ఎలా ఉంటాయి, కంపెనీలో మనకి ఏంటంటే లేయర్స్ ఆఫ్ క్యాపిటల్స్ ఎలా ఉంటాయి, కంపెనీలో క్యాపిటల్ అంటే ఏంటి, లోన్స్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో. బికాస్ దీస్ బేసిక్స్ విల్ హెల్ప్ యూ ఇన్ దీస్ నెక్స్ట్ చాప్టర్స్ మనం ఏదైతే స్టార్ట్ చేయబోతున్నామో ఆ చాప్టర్స్కి కంపల్సరీగా బేసిక్ కాన్సెప్ట్స్ ఏదైతే నేను డిస్కస్ చేస్తానో ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ యూజ్ అవుతాయి. ఓకేనా?
బికాజ్ ఆ బేసిక్స్ మీరు క్లియర్గా ఉన్నారంటే ఇక నెక్స్ట్ చాప్టర్స్ అన్నీ కూడా మీకు చాలా ఈజీగానే ఉంటాయి. బికాజ్ జస్ట్ టర్మ్ మీరు ఆ టర్మ్స్ మనం ఇక్కడే నేర్చేసుకున్నామంటే ఇక చాప్టర్లోకి వెళ్ళిపోయిన తర్వాత నార్మల్ అకౌంటింగ్ లైక్ మనకి రిసీవబుల్ అంటే ఎలా చేస్తాం, అలా అసెట్ అంటే ఎలా చేస్తాం, లైబిలిటీ అంటే ఎలా చేస్తాం, బేసిక్ అకౌంటింగ్ రూల్స్ మీకు తెలుసు కదా, అర్థమవుతుందా? బేసిక్ అకౌంటింగ్ రూల్స్ మీకు తెలుసు, బట్ ఆ టర్మినాలజీ కావచ్చు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ఎవ్రీథింగ్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద బేసిక్స్. సో బేసిక్స్లో డిస్కస్ చేస్తాను. ఆ బేసిక్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత విల్ స్టార్ట్ విత్ ద చాప్టర్. ఓకేనా? సో దట్స్ ఇట్ అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? టెల్ నో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నోట్బుక్స్ పెట్టండి. కార్పొరేట్ అకౌంటింగ్ అంటూ ఒక నోట్బుక్ కంపల్సరీ అవసరం. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇంకొక నోట్బుక్ పెట్టాల్సి వచ్చినా సో నన్ను అడగొద్దు. సో కంపల్సరీ మెయింటైన్ చేయాలి. బికాజ్ మనకి ప్రాబ్లమాటిక్ కాబట్టి ఈవెన్ దో 50 మార్క్స్ అయినా కానీ సరే చెప్పాను కదా. సో ఈ 50 మార్క్స్ అయినా మీ నోట్బుక్ చూసి మీరు ఐడెంటిఫై చేయొచ్చు అది సిలబస్ ఎంత ఉందనేది. సో మీరు 100 మార్క్స్ పేపర్కి ఎంతైతే మెయింటైన్ చేస్తారో అంత ఇక్కడ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది బికాజ్ ఆఫ్ ద సిలబస్. బట్ కాకపోతే ఏంటంటే చెప్తున్నాను కదా, ఎవ్రీథింగ్ విల్ బి సింపుల్గా అయిపోతుంది, చాలా ఈజీగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో జస్ట్ యూ నీడ్ టు లిజన్ ద క్లాస్ ప్రాపర్లీ. క్లాస్ జాగ్రత్తగా విన్నారంటే సో మీరు ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు. దట్స్ ఇట్. క్లియర్? ఎస్. సో ఆల్రెడీ చెప్పాను 50 మార్క్స్లో ఈజీగా మీరు క్లాస్ వింటేనే 40 మార్క్స్ వచ్చేస్తాయండి. క్లాస్ వింటేనే 14 మార్క్స్ వస్తాయి. ఇక ఈ షేర్స్ అయితే చాలా ఈజీ కాన్సెప్ట్స్. జస్ట్ జనరల్ ఎంట్రీస్ అన్నింటిలో కూడా జనరల్ ఎంట్రీసే ఉంటాయి. జనరల్ ఎంట్రీస్ నేర్చుకున్నారనుకోండి బెస్ట్ మార్క్స్ అందులో కూడా ఇంత 15 మార్క్స్ ఈజీగా వస్తాయి. బ్యాలెన్స్ షీట్ P&L క్యాష్లో సో దట్ ఈస్ ద మెయిన్ కోర్ సబ్జెక్ట్లో మనకి అది కూడా నేర్చుకున్నారంటే అందులో 15-20 అయిపోయింది, అక్కడే అయిపోయింది మనకు పేపర్ అంతా కూడా. అర్థమైపోతుందా? సిలబస్ ఎక్కువే బట్ మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారంటే ఎవ్రీథింగ్ ఈజ్ సింపుల్. క్లియర్? దట్స్ ఇట్. సో ఎనీ డౌట్స్? క్లియర్? Shall we close for today? Yes. So next class lo manam basics start cheddam. That's it for today. We'll meet in the next class andi. Bye. Recording stopped.